అంటే మాట్లాడడం అనేది కరువైపోయింది. కేసీఆర్ గారు గొంతు విని చానాళ్ళు అయిపోయింది తెలంగాణ ప్రజలకి, టీఆర్ఎస్ అభిమానులకి. నిజంగానే ఆయన ఆదివారం రోజు ఆయన ఇష్టపడే చాలామందికి ఒక దావత్ ఇచ్చినట్టే, ఒక కనుల విందు చేసినట్టే. రైట్, ఇక్కడి వరకు ఇది బాగానే ఉంది. కాకపోతే 24 నెలల్లో కేసీఆర్ గారు పార్టీ పేరేమన్నా మర్చిపోయారా అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఒకసారి బీఆర్ఎస్ అన్నారు, ఒకసారి టీఆర్ఎస్ అన్నారు. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. పెద్దగా ఆయన ప్రెస్ మీట్లలో తడబడడం అనేది మనం చూడం, కానీ తడబడ్డారు. అంటే 24 నెలల్లో ఆయన పార్టీ పేరు ఏమైనా మర్చిపోయారా అనే ఒక సందేహం, రెండవది పార్టీ పేరు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అని ఏమైనా మారుస్తున్నారా అనేది ఇంకో సందేహం. మేబీ నిజంగానే ఒకవేళ సెంటిమెంట్స్ని ఎక్కువగా నమ్మే కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టిన తర్వాతే అపజయాలు, అపశృతులు, అన్ని ఫెయిల్యూర్స్ అన్నీ కూడా బీ అని తగిలించడం వల్లే ఇది ఒక ఏదన్నా చుట్టుకుంది ఏదన్నా అనేది ఏమైనా ఆలోచించినా, లేదంటే ఎవరైనా పండితులు చెప్పినా ఆయన బీ తీసి ఆ ప్లేస్లో టీ పెట్టాలని ఏమన్నా ఆలోచిస్తుండొచ్చు.